ఓకే. సో ఇక్కడేమన్నాము ఫస్ట్ రిక్వెషన్, ఆర్ఎఫ్క్యూ, కొటేషన్, కోట్ అనాలిసిస్. అన్నా స్క్రీన్ షేర్ కావాలి అన్నా. స్క్రీన్ షేర్ కాలేదా? ఓకేనా? అయిపోయింది ఇప్పుడు. సో రిక్వెషన్, ఆర్ఎఫ్క్యూ, కోట్ అనాలిసిస్, కొటేషన్, కోట్ అనాలిసిస్, పర్చేస్ ఆర్డర్, రిసీవింగ్, ఇన్వాయిస్, పేమెంట్. ఇన్వాయిస్ పేమెంట్ తర్వాత ఏమవుతుంది? రీకన్సిలేషన్ తర్వాత మీరు కావాలనుకుంటే ఈ 10 స్టెప్ ఇక్కడ చెప్పుకోండి. లేదు కొంచెం ఇంకా మీరు ఇంకా డెప్త్గా వెళ్ళాలంటే ఈ 10 స్టెప్ తీసుకొని పోయి లాస్ట్లో పెట్టుకోండి. ఏముంటుందంటే ట్రాన్స్ఫర్ టు జిఎల్ అవుతుంది. ఇక్కడ ఫైనలీ ఇంపోర్ట్ టు డోనర్స్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ రెండు రీకన్సిలేషన్ అనేది ఎవరు తీసుకుంటారంటే క్యాష్ మేనేజ్మెంట్ టీం ఉంటుంది. సో ఇది ఒక్కటి మాత్రం క్యాష్ మేనేజ్మెంట్ టీం తీసుకుంటుంది. ఇక్కడి నుంచి రిసీవింగ్ వరకు రిక్వెస్ట్ నుంచి రిసీవింగ్ వరకు ఎవరి వర్క్ అదే? ఇన్వాయిస్ ట్రాన్స్పోర్ట్ డిజిఎల్ వచ్చి ఎవరిది? ఫైనాన్స్. ఇది వచ్చి క్యాష్ మేనేజ్మెంట్ టీం. ఓకేనా? క్లియర్, రైట్? సో వెరీ ఇంపార్టెంట్, ఇది కంపల్సరీ అడుగుతారు. సో వాట్ ఈస్ ద P2P సైకిల్ అంటే ఏంటి, ఇవన్నీ. సో నేను చెప్పేది ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. కనీసం మీరు ఇన్విట్ అంతంత మాత్రం చేస్తున్నా కూడా ఓఎం పిఓ పైన కన్సల్టేషన్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మీకు అంతా హ్యాండ్స్ ఆన్ వచ్చింది, ఒక ఐడియా అనేది వచ్చింది కదా, నావిగేషన్ పాత్ర, సబ్జెక్ట్ అంటే ఏంది, మొత్తం అర్థమైంది కదా. సో మీరు కావాలనుకుంటే 10 స్టెప్స్ వరకు చెప్పేసి వదిలేయండి. లేదు ఇంకా మీరు కొంచెం ఎక్కువ చెప్పుకోవాలంటే ఈ 2 స్టెప్లు 11th 12th స్టార్ట్ చెప్పాలంటే 10th స్టెప్ తీసుకొని లాస్ట్లో పెట్టండి. క్లియరా? సో నౌ వాట్ ఓకే. పర్చేసింగ్ మోడల్ ఇక్కడ ఉంది. సెటప్స్ కావాలి మనకు, మళ్ళీ రాయాలంటే టైం పడుతుంది. ఇదంతా ఏంటంటే ఫస్ట్ బ్యాచ్ చేసిన చూసారా, ఆ టైంలో ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్ అంతా. దీనివల్ల మనకి ఏమవుతుంది, టైం సేవ్ అవుతుందా లేదా? లేదంటే రాసుకుంటే టైం అవుతుందా? సో ఇంటర్వ్యూ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద మ్యాండేటరీ సెటప్స్ అవైలబుల్ ఇన్ పర్చేసింగ్ అంటే ఫినాన్షియల్ ఆప్షన్, పర్చేసింగ్ ఆప్షన్, రిసీవింగ్ ఆప్షన్, డిఫరెంట్ జాబ్స్ కేఎఫ్ఓ, డిఫరెంట్ జాబ్స్ నేమ్స్. ఓకే. నెక్స్ట్ ఇంకేముంది, డిఫరెంట్ పొజిషన్ కేఎఫ్ఓ, పొజిషన్ హైరార్కీ, రన్ పొజిషన్ హైరార్కీ కాంక్రీట్ ప్రోగ్రామ్, డిఫరెంట్ ఎంప్లాయీ అండ్ అసైన్ జాబ్ అండ్ పొజిషన్, check out the position hierarchy diagram, assign employee as a person to the user, different employee as a buyer in purchasing, different document types, approval groups or approval limits, different approval assignment, fill employee hierarchy కాంక్రీట్. ఈ 7 స్టెప్స్ చెప్పాలి మీరు. ఓకేనా? ఈ 7 స్టెప్ చేసిన తర్వాతే మనం ట్రాన్సాక్షన్ చేయగలుగుతాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కు ఇక్కడ నుంచి క్లోజ్ చేస్తున్నాను. నవ్వు ఏ రెస్పాన్సిబిలిటీకి వెళ్ళాలి మనం పర్చేసింగ్ గురించి డిస్కస్ చేయాలంటే? రెస్పాన్సిబిలిటీ పర్చేసింగ్, పర్చేసింగ్ సూపర్వైజర్. ఇప్పుడు నేను చూడండి రిక్వెస్ట్ క్రియేట్ చేయాలనుకుంటా. మనం ఏం చేయాలి? సో మన పాయింట్ ఆఫ్ మన అండర్స్టాండింగ్ ప్రకారం ఈ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ట్రాన్సాక్షన్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఈ సెటప్ చేయాలి. అవునా? జస్ట్ ఇప్పుడు ఇంట్లో ఒక ఇల్లు ఉంది, ఒక ఇల్లు కట్టాలంటే ఏం చెప్పాము మనం ఫస్ట్లో చెప్పినాం. సో ఇప్పుడు లేదా ఒక ఇల్లు ఉంది, ఇంట్లో పోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ బేస్మెంట్ వేసుకోవాలి, సో పిల్లర్స్ వేసుకోవాలి, స్లాబ్ వేసుకోవాలి, అన్నీ వేసుకున్న తర్వాత ఇంట్లోకి వెళ్తాం. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్సాక్షన్స్. ముందంతా ఏం జరిగాయి, ఒక సెటప్స్ అన్ని చేసుకోవాలి. మీకేం చెప్పినాం ఆల్రెడీ. సో ఈ సెటప్స్ కంప్లీట్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను రిక్వెస్ట్ క్రియేట్ చేయాలనుకుంటాను. రిక్వెస్ట్ క్రియేట్ చేయాలనుకుంటే ఎక్కడికి వెళ్తాము? పర్చేస్ ఆర్ సూపర్వైజర్, రిక్వెషన్కి వెళ్తాం. ఇప్పుడు ఏమైనా చూడండి ఇక్కడ. సో ఇప్పుడు మనము ఫ్లిప్కార్ట్ ఉంటుంది, ఫ్లిప్కార్ట్ క్రియేట్ చేసిన తర్వాత దాని హిస్టరీ చెక్ చేస్తాము అప్పుడప్పుడు. అవునా లేదా? దాని స్టాటస్ ఎక్కడ ఉంది, దాని ట్రాకింగ్ ఎక్కడ, హిస్టరీ చెక్ చేసినప్పుడు ఇప్పుడు ఏంది, అది బుక్ అయిపోయింది, ఆర్డర్ అయిపోయింది, షిప్ అయిపోయింది, డెలివరీ అయిపోయింది అని వస్తుంది మనకు. అదంతా ఎక్కడ చెక్? రిక్వెషన్ సమ్మర్లోకి వెళ్ళి చెక్ చేస్తాం. ఓకేనా? ఓకే. నెక్స్ట్
ఒకవేళ పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేయాలనుకోండి, మనం పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేయాలనుకోండి, పర్చేస్ ఆర్డర్ ఎక్కడ క్రియేట్ చేస్తాం? చూడండి మళ్ళీ పర్చేస్ ఆర్డర్. సో ఇది రిక్వెస్ట్, ఇది పర్చేస్ ఆర్డర్ ఇక్కడ క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఎందుకు ఓపెన్ కావట్లేదు? ఇది ఎందుకు ఓపెన్ కావట్లేదు? వాట్ ఇస్ నాట్ సెటప్ యాజ్ ఎ బయర్. యూజర్ యూజర్ బయర్ లాగా బయర్. సెటప్ చేయాలి. సో ఈ పర్చేసింగ్ డిపార్ట్మెంట్ ఐటమ్స్ కొనేది ఎవరు? బయర్. బయర్ సెటప్ లేదు అంటే ఏ సెటప్ చేయాలి మనం? ఎన్నో సెటప్ చేయాలి? ఇది 13th సెటప్. 13th సెటప్ చేస్తే ఏమవుతుంది? ఆ ఇష్యూ రిజాల్వ్ చేయొచ్చు. సో అందుకని ఏం చేయాలి? ఇలాంటి ఇష్యూస్ అన్ని ఓవర్కమ్ చేయడానికి ఫస్ట్ యూ నీడ్ టు కాన్ఫిగర్ ద సెటప్స్ ఇన్ ద సిస్టమ్. వన్స్ సెటప్స్ హ్యాస్ బీన్ కాన్ఫిగర్డ్ ఇన్ ద సిస్టమ్, దెన్ ఓన్లీ విల్ స్టార్ట్ ద ట్రాన్సాక్షన్స్ ఇన్ ద సిస్టమ్. ఓకే, ఇవన్నీ ఏం జరుగుతాయి? ఎంత ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్లో జరుగుతుంది. అదే సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ఈ సెటప్స్ అన్ని చేయాల్సిన అవసరం లేదు. మీరు టెస్టింగ్ ప్రాజెక్ట్లో చేయాల్సిన అవసరం లేదు, ఎన్హాన్స్మెంట్లో చేయాల్సిన అవసరం లేదు, అప్గ్రేడ్లో చేయాల్సిన అవసరం లేదు. ఒక రోల్ అవుట్కు, ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్కి మాత్రమే మీరు ఈ సెటప్స్ అన్ని చేయాలి. ఓకేనా? క్లియర్, రైట్? సో క్లియర్ కదా? సో మనం ఆల్రెడీ ఏం చేసినాము? ఫినాన్షియల్ ఆప్షన్, పర్చేసింగ్ ఆప్షన్, రిసీవింగ్ ఆప్షన్, ది 3 స్టెప్స్ కంప్లీట్ అయినాయా లేదా? అయినాయా చెప్పాలి. ఇంకా మనం ఓపెన్ అకౌంటింగ్ పీరియడ్స్ ఓపెన్ కాలేదని చెప్పి చేసినాం కదా. ఫినాన్షియల్ ఆప్షన్ ఐటమ్ మాస్టర్ ఆర్గనైజేషన్ నుంచి ఐటమ్ వస్తుంది. ఐటమ్ డిఫాల్ట్ కావాలంటే ఇప్పుడు ఏం చెప్పినాము? ఇక్కడ రిక్వెస్ట్ ఉంది. ఇప్పుడు ఓకేనా? ఇక్కడ ఐటమ్ డిఫాల్ట్ కావాలంటే ఏం చేస్తాము? ఫినాన్షియల్ ఆప్షన్లోకి వెళ్ళి మాస్టర్ ఆర్గనైజేషన్ ఇవ్వాలని చెప్పినాం. పర్చేస్ రిక్వెస్ట్ నెంబర్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? రిక్వెస్ట్ నెంబరు, ఆర్ఎఫ్క్యూ నెంబరు, కొటేషన్ నెంబరు, పర్చేస్ నెంబరు, ఇవన్నీ ఎక్కడి నుంచి జనరేట్ అవుతాయి? పర్చేసింగ్ ఆప్షన్ నుంచి. ఈ రిసీవింగ్ నెంబర్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? మనం రిసీవింగ్ చేసుకోవాలి కదా ఐటమ్స్. ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? రిసీవింగ్ ఆప్షన్స్ నుంచి రిసిప్ట్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఎంత కౌంటర్ రిసీవ్ చేసుకున్నాం అనేది. అవునా? సో దిస్ 3 స్టెప్స్ ఈజ్ కంప్లీటెడ్. అవునా? నెక్స్ట్ డిఫైన్ జాబ్స్ కోడ్, జేఎఫ్ఎఫ్ డిఫైన్ జాబ్స్ నేమ్. సో దీనికి వెళ్ళే ముందర నేను ఏం చెప్తానంటే రియల్ టైంకి వెళ్దాం, మళ్ళీ ప్యూర్ స్టార్ట్ చేద్దాం. సో రియల్ టైంలో ఏమవుతుందంటే మీకు ఆల్రెడీ నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఫస్ట్ ఏముంటారు? యూజర్స్ ఉంటారు. సో ఒక ఎగ్జాంపులే తీసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? రిక్వెస్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ ఐటమ్ రావట్లే. మనం ఇదే అంటే ఫ్లిప్కార్ట్లో ఐటమ్ క్రియేట్ చేస్తున్నాము, ఇక్కడ ఐటమ్ రావట్లేదు. ఓకే, ఇది ఇష్యూ. ఈ ఐటమ్స్ అనేది అక్కడ రావట్లేదు. ఏం చేయాలి అప్పుడు? ఇది ఎవరు ఇష్యూ రిజాల్వ్ చేస్తారు? ఇది ఫస్ట్ ఏం చేస్తారంటే యూజర్స్ ఉంటారు. ఓకే, యూజర్స్ అంటే ఎవరు యూజర్స్ అంటే కస్టమర్స్ ఆర్ బిజినెస్, అంతే కదా? సో వీళ్ళు ఉంటారు. యూజర్స్ ఏం చేస్తూ ఉంటారు? ఇది L1 సపోర్ట్ అంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ఫ్లిప్కార్ట్ ఐటమ్ క్రియేట్ చేస్తుంటారు. లైక్ సిమిలర్లీ పర్చేస్ ఆర్డర్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తారు, ఇక్కడ ఐటమ్ రాలేదు. లేదంటే మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పినా కదా, మూవ్ ఆర్డర్ ఉంది, మూవ్ ఆర్డర్ అప్రూవ్ కావట్లేదు, ఇన్కంప్లీట్లో ఉంది. లేదా ఐటమ్స్ సోర్స్ సబ్ యూనిట్ నుంచి డెస్టినేషన్కి పోతున్నాయి, కానీ సోర్స్ సబ్ యూనిట్ నుంచి వెళ్ళాయి కానీ డెస్టినేషన్కి రావట్లేదు. ఎక్కడికి పోయినట్టు? ఇలాంటి ఇష్యూస్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఇష్యూస్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తాడు. యాక్చువల్గా టాస్క్ క్రియేట్ చేస్తారు. టాస్క్ అనేది ఏంటంటే ఇన్సిడెంట్ కన్వర్ట్ అవుతుంది. ఇన్సిడెంట్ ఎవరికి వస్తుంది? మనకు L2 సపోర్ట్కి వస్తుంది. L2 సపోర్ట్ అంటే ఎవరు? L2 సపోర్ట్ ఐటీ టీమ్. L2 సపోర్ట్ ఈజ్ నథింగ్ బట్ ఐటీ టీమ్. ఐటీ టీమ్ అంటే ఏంది? టెక్నికల్. ఐటీ టీమ్ అంటే మనమే, సాఫ్ట్వేర్ వాళ్ళు. ఓకే, వీళ్ళు ఏం చేస్తారు? సో ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి ఒకటి. వాడు ఏం చెప్తా అంటే
ఐఎమ్ ట్రై టు క్రియేట్ ద పర్చేస్ రిక్వేషన్ బట్ నాట్ ఏబుల్ టు సీయింగ్ ద ఐటమ్ ఇన్ ద లైన్ లెవెల్ అంటాడు. ఏడు ఇష్యూ రిజాల్వ్ చేయలేకపోతాడు. అప్పుడు ఎవరికి ఇస్తాడు ఇది ఇష్యూ? ఎవరికి వస్తుంది? ఐటీ టీంకి వస్తుంది, మనకు వస్తుంది. మనం ఏం చేస్తాము, ఇన్ కేస్ మనం కూడా ఇష్యూ రిజాల్వ్ చేయలేకపోతే, ఇది ఫస్ట్ ఆల్రెడీ చెప్పాను నేను మీకు, L3 సపోర్టింగ్ వెళ్తుంది. ఓకే, L3 సపోర్టింగ్ ఎవరు చేస్తారు ఇక్కడ? ఎవరు చేస్తారు L3 సపోర్టింగ్? ఎస్ఆర్ క్రియేట్ చేస్తారు. ఎస్ఆర్ క్రియేషన్ చేసి మనం ఏం చేస్తామంటే ఇన్సూరెన్స్ క్రియేట్ చేస్తే మనకు వస్తుంది. ఇక్కడ మనం ఎస్ఆర్ క్రియేట్ చేస్తే ఎవరు పోతుంది? ఒరాకిల్ సపోర్ట్ టీంకి వెళ్తుంది. ఓకే, అప్పుడేమవుతుంది, వీళ్ళిద్దరి మధ్యన యూజర్కి సపోర్ట్ టీంకి మధ్యలో ఒరాకిల్ టీంకి మీడియేటర్ ఎవరు ఇక్కడ? ఎవరు? సో మనం ఏం చేస్తాము, ఇది మనం వీడికి ఇష్యూ రిజాల్వ్ చేయలేకపోయినాడు, మనకు వేసినాడు, మనం కూడా ఇష్యూ రిజాల్వ్ చేయలేకపోయినాం. అల్టిమేట్లీ ఎవరు? ఒరాకిల్ టీం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ L1 L2 సపోర్ట్లో అన్ని కంపెనీలు వస్తాయి. మీకు మేము చెప్పినట్టు లాస్ట్ టైము ఇప్పుడు వస్తుంది, టీసీఎస్ వస్తుంది, లేదా L&T ఇన్ఫోటెక్ వస్తుంది, వాట్ ఎవర్ ఇట్ బి, ఆల్ కంపెనీస్ విల్ కమ్ అండర్ ది ఎక్కడికి వస్తాయి? L2 సపోర్ట్ కింద వస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే ఈ ఆల్ కంపెనీస్ ఇష్యూ నాట్ రిజాల్వ్ చేయలేకపోతే ఎవరు ఇష్యూ రిజాల్వ్ చేయాలి? ఒరాకిల్ కంపెనీ రిజాల్వ్ చేయాలి. అవునా? ఎందుకు ఒరాకిల్ కంపెనీ రిజాల్వ్ చేయాలి? వాళ్ళదే కాబట్టి వాటి సొల్యూషన్ ఇస్తాడు. తీరా? సో మీకు ఇంకోటి ఇనిషియల్గా మనం చెప్పినాం, P1 ఇష్యూ అంటే క్రిటికల్, P2 అంటే హై, P3 అంటే మీడియం, P4 అంటే ఏంది? లో. సో స్టార్టింగ్లో మనం ఎగ్జాంపుల్ చెప్పినాం, గుర్తుందా? గుర్తులేదు ఎవరికన్నా? గుర్తులేదంటే చెప్తాను, గుర్తున్నదంటే వెళ్ళిపోతాం నెక్స్ట్ దానికి. చెప్పినాం కదా, టీవీ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పినాం. ఛానల్స్ టీవీ వస్తుందా రాదా చెప్పినాం కదా. సో చెక్ చేసుకోండి. సేమ్ వే ఇట్లే ఉన్నట్టు ఇక్కడ ఏముంటుందంటే ఎస్ఆర్లో సేవ్ 1, సేవ్ 2, సేవ్ 3 ఉంటాయి. అంటే సిఆర్టీ సిఆర్టీ 1 ఇది సిఆర్టీ తీసుకోనా లేదా? మళ్ళీ దీంట్లోనే సిఆర్టీ 1లో 24/7 ఆర్ నాన్ 24/7 ఉంటుంది. ఏం దాని మీనింగ్ ఏం చెప్పండి? సిఆర్టీ 1 24/7 నాన్ 24/7 అంటే ఏంది? ట్వంటీ 24/7 అంటే ఏంది చెప్పండి కనీసం? 1 week. 24 hours a day, 7 days in a week. 7 days in a week. 365 days. 365 days they will be available anytime if you raise the ticket. రైట్. మనం ఏంటంటే ఎవ్రీ టైం అవైలబుల్లో ఉండాలి. ఇక్కడ 24/7 అంటే మన కస్టమర్ కేర్ అంటారు. కస్టమర్కి వడాఫోన్ కస్టమర్ కేర్కి ఏమైనా డౌట్ వస్తే కాల్ చేస్తాం. వాడు ఏమంటారు? 24/7 వర్కింగ్ సార్ అంటాడు. అంటే ఎనీ టైంలో మనం కాల్ చేసినా కూడా వాడు సపోర్ట్ ఇవ్వాలి, అంతే కదా. సో L2 వాడు ఏ టైంలో రెస్పాండ్ ఇచ్చినా కూడా వీడు సపోర్ట్ ఇవ్వాలి. ఏది? సిఆర్టీ 24/7 పెడితే. అదే సిఆర్టీ నాట్ 24/7 పెడితే అవసరం లే. ఎవరి 2 అవర్స్కి ఒకసారి లేదా 1 అవర్కి ఒకసారి ఇస్తే రెస్పాండ్ ఇస్తే చాలు. సిఆర్టీ 2 అంటే ఎవరి 2 అవర్స్ 3 అవర్స్ ఒకసారి రెస్పాండ్ ఇస్తే చాలు. సిఆర్టీ 3 అంటే 1 డేకు 2 డేస్కి ఇచ్చినా చాలు. ఇన్ కేస్ మనం సిఆర్టీ 1 ఇచ్చినాము, మనం సిఆర్టీ 1 ట్రై చేసినాము, ఈడు మన కొంచెం డేటా అడుగుతున్నాడు, మనం కూడా రెస్పాండ్ కాకపోతే ఒక 2 అవర్స్ 3 అవర్స్ వెయిట్ చేస్తాడు. వెంటనే దాన్ని ఏం చేస్తాడు? చేంజ్ టు సిఆర్టీ 2 చేస్తాడు. ఎందుకు చేంజ్ చేస్తాడు వాడు? మీకు అంత రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు మీరు ఎందుకు సిఆర్టీ 1 ట్రై చేసినాడు?
కావాలంటే మీరు ఇమీడియట్గా రెస్పాండ్ కాకపోతే సివట్ 2లో పెట్టుకొని చెప్పి ఏడే చేంజ్ చేసేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, దీనికి బటన్ తగ్గుతుంది కదా, తగ్గుతుందా లేదా ప్రియారిటీ? ఇప్పుడు సివట్ ఉన్నంత వరకు ఈయన హెడ్ఎక్ తొందరగా ఇష్యూ రిజాల్వ్ చేయాలి, వాడు అప్డేట్ అడుగుతూ ఉంటాడు అని అదే వాడు ఒక రెస్పాండ్ కాకపోతే చూస్తాడు 1 hour కాదు 2 hours 3 hours చూస్తాడు, దాన్ని ఏం చేస్తాడు, చేంజ్ చేస్తాడు సివట్ 2కు. అప్పుడు కొంచెం మీకు సొల్యూషన్ అనేది కొంచెం లేట్గా వస్తుంది. క్లియర్ ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? క్లియర్ సార్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కు ఇది రియల్ టైంలో ఎవరు చెప్పరు కానీ మీకు చెప్తున్నాను, ఇది ఎక్కడే కానీ షేర్ కూడా చేయకండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏంటంటే, సో ఒక ఇష్యూ ఇదే తీసుకున్నాను. ఐఎమ్ ట్రై టు క్రియేట్ ద రిక్వెషన్ బట్ సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఐటమ్ ఇస్ నాట్ షోయింగ్ ఆర్ ఆర్గనైజేషన్ ఇస్ నాట్ కమింగ్, లేదా ఇన్కంప్లీట్ రావట్లేదు. సో ఇక్కడ ఇంకోటి చెప్తా చూడండి, స్టేటసెస్ ఉంటాయి ఇక్కడ. ఇన్కంప్లీట్ ఏముంటాయంటే స్టేటస్ ఆఫ్ ది పిఓ, ఇంటర్రోగేషన్ స్టేటస్ ఆఫ్ ది పిఓ ఏముంటాయంటే, ఎనీవన్ కెన్ టెల్ మీ? ఇన్కంప్లీట్ ఉంటుంది. ఎన్ని గుర్తుపెట్టుకోండి, ఇన్కంప్లీట్ అంటే ఏంది? ఇదేముంది స్టేటస్ ఇన్కంప్లీట్ ఉంది. మనం ఏం చేస్తున్నాము, మనం డెల్ ల్యాప్టాప్స్ కావాలని చెప్పినాము. ఎగ్జాంపుల్ నేను ఇది చేస్తాను చూడండి, ఇంకా మన సెటప్స్ ఏం చేయలేదు. ఇవన్నీ సెటప్ చేయలేదు కాబట్టి రావట్లే అవన్నీ. ఓకే, 2 క్వాంటిటీ, ప్రైస్ 20 రూపాయలు, నీడ్ బై డేట్ ఎప్పుడు కావాలి ఇది తెలుసు కదా, మన క్లాసులో డిస్కస్ చేసినాం కదా మనం. అంటే ఈ రిక్వెషన్ క్రియేట్ చేస్తే ఈ రిక్వెషన్ ఇన్కంప్లీట్ ఉంటుంది. ఇన్కంప్లీట్ ఉన్నప్పుడు అంటే ఏంది, మనం దీన్ని అప్రూవ్ చేసినాం అనుకో, అప్పుడు రిక్వెషన్ నెంబర్ జనరేట్ అవుతుంది ఇక్కడ. అప్పుడు ఇన్కంప్లీట్ నుంచి ఏమవుతుంది, మనకు కూడా అప్రూవ్డ్ ఉండింది అనుకో, అప్రూవ్ లిమిట్ ఉండింది అనుకో, సరే దీన్ని ఇక్కడ పెట్టండి, మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఎక్కడ డిస్కస్ చేద్దాం అంటే హైరార్కీ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం, మళ్ళీ డబుల్ వర్క్ అవుతుంది, దాన్ని అక్కడ పెట్టండి. సో మనం ఏం చేస్తాం, ఎస్ఆర్ గురించి మాట్లాడుతున్నాం. ఎస్ఆర్ క్రియేషన్ ఎలా చేస్తామంటే, ఉన్నారు అందరూ? సో ఎలా చేస్తామంటే ఇలా చేసుకున్నాం. ఎలా అంటే ఆన్లైన్లో ఎలా కొడతాం, support.oracle.com అని కొడతాం. ఓకే, లాగిన్ కొడతాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మై ఒరాకిల్ సపోర్ట్కి వెళ్తాం. ఓకే, ఇలా వస్తుంది. ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే కంపెనీ పేరుతో రిజిస్టర్ చేస్తాం. అంటే మనకు మెయిల్ ఐడి ఉంటుంది చూసారా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం ఇప్పుడు మనకు జీమెయిల్ ఉంది, జీమెయిల్తో లాగిన్ చేసుకుంటాం. లేదా ఒరాకిల్లో పనిచేస్తున్నాం. ఒరాకిల్ ఏముంటుంది మనకు, ఇప్పుడు నా పేరు నాగమలయ @oracle.com ఉంటుంది. ఇప్పుడు ఉంటుంది అది nagamalaya@wipro.com. సో TCS ఉంటుంది @tcs.com. ఇట్లా ఉంటాయి, అంతే కదా మెయిల్ ఐడీస్. సో వాటితో మనం క్రియేట్ అవుతాం. ఇక్కడ క్రియేట్ అయిన తర్వాత లాగిన్ టు మై ఒరాకిల్ అకౌంట్ సపోర్ట్. ఇక్కడ కూడా ఏం చేసినాం, మనం అప్లికేషన్లోకి లాగిన్ అయినామా, మనకంటే ఒక యూజర్ నేమ్ అకౌంట్ ఉందా లేదా, మనకు ఉందా లేదా? సేమ్ వే మనం ఆల్రెడీ చేసి ఉంటాము, ఇక్కడ క్రియేట్ చేసుకుంటాము. అది క్రియేట్ చేసుకునేది సింపుల్ ప్రాసెస్. కావాలంటే ఎలా రిజిస్టర్ అండ్ న్యూ యూజర్ అని కొడతారు. మరి కావాలనుకుంటే రిజిస్టర్ యూజర్ని ఫస్ట్, ఇవన్నీ మీరు ఎవరే కానీ సింపుల్గా అడగద్దు, ఇదంతా మనం ఎక్స్పీరియన్స్ గైస్. ఓకే, ఏం చెప్తాం మనం ఫస్ట్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే ఇక్కడ. సో ఫస్ట్ మనం క్రెడెన్షియల్ డీటెయిల్స్ అడుగుతాం. ఒక సపోర్ట్ ఐడెంటిఫైర్ నెంబర్ ఉంటే మనమే క్రియేట్ చేయొచ్చు. మనం క్రియేట్ చేసిన తర్వాత మన మేనేజర్ అప్రూవ్కి వెళ్తుంది. మన మేనేజర్ అప్రూవ్ అయిన తర్వాత మనకు అది వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఏమవుతుంది, ఈమెయిల్ అడ్రస్ ఏమి ఇస్తాం మనం, ఈమెయిల్ అడ్రస్ నాదైతే ఇది, లేదా ఇంకోటి మీకు ఏదో ఒకటి చెప్పినా wipro.com లేదా tcs.com ఏదో ఒకటి లాస్ట్లో అది వస్తుంది. ఏ కంపెనీ అయితే ఆ లాస్ట్లో అది వస్తుంది. పాస్వర్డ్ ఇస్తాం, రీటైప్ పాస్వర్డ్ ఇస్తాం. మనం ఏ కంట్రీలో ఉన్నాం, ఇండియాలో ఉన్నాము. ఫస్ట్ నేమ్, జాబ్ టైటిల్ ఏంది, మనం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సీనియర్ కన్సల్టెంట్, టీమ్ లీడర్, మేనేజర్ అనేది వస్తుంది. ఫోన్ నెంబర్, వర్క్ ఫోన్ నెంబర్ ఎందుకంటే ఒకవేళ ఇక్కడ మీరు కూడా రెస్పాండ్ కాకపోతే, మీరు ఇక్కడ ఎస్ఆర్ క్రియేట్ చేసినాడు, ఇక్కడ ఇచ్చినాడు, మీరు రెస్పాండ్ కాకపోతే ఏం చేస్తాడు, 1-2 సార్లు చూస్తాడు, ఇక్కడ ఫోన్ చేస్తాడు అన్నాడు, ఏం సార్ మీరు చేసినాడు, రెస్పాండ్ అవుతారా లేదా అని. ఓకే, కంపెనీ నేమ్ ఏంది, ఏ కంపెనీ పేరు చేస్తే ఆ కంపెనీ పేరు, అడ్రస్ ఎక్కడ ఉంది, సిటీ ఏ సిటీలో, బెంగళూరు ఉందా, హైదరాబాద్ ఉందా, ఏంది. ఓకే, స్టేట్ పిన్ కోడ్ ఇది. ఓకే, ఇచ్చిన తర్వాత క్రియేట్ అకౌంట్ కొడతాం. ఓకేనా? క్రియేట్ అకౌంట్ కొట్టిన తర్వాత సపోర్ట్ ఐడెంటిఫై నెంబర్ అడుగుతుంది. అది వాళ్ళు మన కంపెనీ వాళ్ళని అడిగితే, మన టీంలో ఎవరైనా అడిగితే వాళ్ళు ఇస్తారు. సేవ్ కొట్టిన తర్వాత ఈ నోటిఫికేషన్ అనేది మేనేజర్కి వెళ్ళిపోతుంది, వాడు అప్రూవ్ చేస్తాడు. అప్రూవ్ చేసిన తర్వాత
ఇన్ కేస్ ఒకవేళ మీరు ఫర్గట్ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గట్ పాస్వర్డ్ కొట్టుకోవచ్చు. లేదా మీకు ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ రాకపోతే వేరే లాంగ్వేజ్లో మార్చుకోవాలంటే వేరే లాంగ్వేజ్లో మార్చుకోవచ్చు. చాలా మందికి యూజర్లకి ఇంగ్లీష్ రాదు. మనమే కావాలంటే చైనా టు ఇంగ్లీష్ కన్వర్ట్ చేసుకోవాలి. మల్టిపుల్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో మనకి ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను నేను, లాగిన్ టు మై అకౌంట్. సో లాగిన్ టు మై అకౌంట్, నేను ఆల్రెడీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాను. ఆ, ఒక్క నిమిషం. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఈసారి తీసి ఎక్కడన్నా పెట్టుకోవాలి అది. ఇక్కడ చూద్దామండి, ఇక్కడ ఏమైనా డిఫాల్ట్గా లాగిన్ అవుతుంది చూద్దాం. క్రోమ్లో నేను పాస్వర్డ్ యూజర్ నేమ్ సేవ్ చేస్తున్నాను. ఉంటే లక్కు. గూగుల్ క్రోమ్ లేదా నా దాంట్లో? గూగుల్ క్రోమ్ లేదు. ఒక నిమిషం. ఇప్పుడు నేను నా ఓన్ అకౌంట్ని చూపించకూడదు మీకు. సో వస్తుంది ఇక్కడ. రైట్, దొరికింది. ఒక్క నిమిషం. ఎన్ ఎన్జి ఓకే, let me share my screen. ఎవరు మిస్ అయిపోయినారు మళ్ళా, మనం ఏం చేయలేము.
హలో, స్క్రీన్ కనబడుతుందా? కనబడుతుంది. కనిపిస్తుంది సార్. పాస్వర్డ్ సేమ్, లాగిన్ అవుతాం మనము. ఇది అంతా ఫుల్ రియల్ టైమ్స్, ఇవన్నీ ఎవరు చూపారు మీకు? సేవ్ ఇట్. కాబట్టి దీన్ని ఎట్లా చేసుకుంటారంటే బుక్ మార్క్ చేసుకోండి. ఇట్లా బుక్ ఇక్కడికి వెళ్ళేసి పైన బ్లాక్ అట్టం వస్తుంది నాకు. ఇక్కడ బుక్ మార్క్లోకి వెళ్ళేసి support.com లేదా మెటాలింక్ లేదా ఎస్ఆర్ ఏదో ఒకటి పెట్టుకోండి. ఓకే, నేను ఎస్ఆర్. నెక్స్ట్ చూడు, ఇట్లా వచ్చినాం అనుకో, ఇలా వచ్చిన తర్వాత ఇది ఎస్ఆర్ అంటే దీని మీద క్లిక్ చేసి ఆటోమేటిక్గా వచ్చేస్తారు. దాన్ని బుక్ మార్క్ చేసుకోవడం అంటారు. ఓకేనా? చూడండి అక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి లాగిన్ కావచ్చు. ఓకేనా? అలా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇంటర్వ్యూ అడుగుతాడు రియల్ టైంలో. సో వాట్ ఆర్ ద ట్యాబ్స్ అవైలబుల్ ఇన్ ద ఎస్ఆర్ క్రియేషన్ అంటాడు. డాష్బోర్డ్, నాలెడ్జ్, సర్వీస్ రిక్వెస్ట్, ప్యాచ్ అండ్ అప్డేట్స్, కమ్యూనిటీ, సర్టిఫికేషన్. సో మన ఇదంతా ఏం అవసరం లేదు మనకు. సర్వీస్ రిక్వెస్ట్ ఒకటి చాలు మనకు. సో మన ఇష్యూ ఏంది ఇప్పుడు? మనం ఏమంటున్నాము ఇప్పుడు? ఏంది ఇష్యూ ఇక్కడ? రెడమా? ఏదో ఒకటి తీసుకోండి మీరు. నేను జస్ట్ లేదంటే ఇక్కడ సప్లైర్ రావట్లేదు, సైట్ రావట్లేదు, ఆర్గనైజేషన్ రావట్లేదు, లేదా ఇది అప్రూవ్ కావట్లేదు, ఏదో ఒకటి. సో నాట్ ఏబుల్ టు సో ఏముంటుంది? లేదంటే ఈ పేజే ఓపెన్ కాలేదు, లేదంటే ముందు ఇంకోటి ఏంది, ఇది కాకపోతే మల్టిపుల్ దేనికైనా సరే ఎస్ఆర్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు ఏముంది, ఇంకోటి ఇష్యూ ఏంది, మనం ఉంది పర్చేస్ ఆర్డర్కి వెళ్ళాము, పర్చేస్ ఆర్డర్ ఓపెన్ చేస్తున్నాను. ఇష్యూ ఏంది? ఐఎమ్ ట్రైంగ్ టు ఓపెన్ ద పర్చేస్ ఆర్డర్ పేజ్ బట్ ఐఎమ్ గెటింగ్ దిస్ ఇస్ ద ఎర్రర్. ఏం ఎర్రర్ వస్తుంది? యు ఆర్ నాట్ సెటప్ యాజ్ ఏ బయర్. అవునా? ఏదో ఒకటి. సో ఏం చెప్తాం ఇక్కడ? క్లియరా? సో ఇక్కడ ఏం చేస్తాము? సర్వీస్ రిక్వెస్ట్లోకి వచ్చిన తర్వాత క్రియేట్ టెక్నికల్ ఎస్ఆర్ ఇవ్వండి. వన్స్ క్లిక్ ఆన్ ద క్రియేట్ టెక్నికల్ ఎస్ఆర్ కొట్టిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది చూడండి. క్రిటికల్ స్టాండ్ మినిమం 4 ఉన్నాయి ఇక్కడ. ఏంటి? సిఆర్టీస్, CRT1, CRT2, CRT3, CRT4. మన CRT1 ఎప్పుడు వస్తుంది చెప్పినాం కదా ఆల్రెడీ. ఇక్కడ డౌట్ ఉందా? CRT1, CRT2, CRT3, CRT4లో సేమ్ మనం ఇక్కడ ఏమంటాము? ప్రియారిటీ 1, ప్రియారిటీ 2, ప్రియారిటీ 3, ప్రియారిటీ 4 ఉంటాయి. ఎప్పుడు? యూజర్లకు ఐటీ టీమ్కి కన్వర్ట్ చేసిన మధ్యలో వీళ్ళు రైజ్ చేసినప్పుడు. మనము సపోర్ట్, మన ఐటీ టీము సపోర్ట్ టీం మధ్యలో మనం రైజ్ చేసినప్పుడు ఏముంటుంది? దీన్ని CRT అంటారు. టర్మినాలజీ మారుతుంది ఇక్కడ. క్లియర్ అయినా? డౌట్ ఉందా? మిగతాదంతా సేమ్ కాన్సెప్టే, టీవీ కాన్సెప్టే. టీవీ గుర్తుంది కదా మనం చెప్పింది? టీవీనేనా ఇప్పుడు? టీవీనా ఇంకేమైనా అయిపోయినావా? ఎగ్జాంపుల్ టీవీనే సార్. స్క్రీన్, రిమోట్ అలా చెప్పారు. ఇక్కడ ఏమంటారు? ప్రియారిటీస్ అంటారు, ఇక్కడ CRTs అంటారు. కాన్సెప్ట్ సేమ్. క్లియర్ రైట్? కాదంటే యూజర్స్కి ఐటీ టీం మధ్యలో CRT అంటే అవుతాయి. మన క్రియేట్ ఇదే పెడతామా? నాట్ ఏబుల్ టు ఓపెన్ ద పర్చేసింగ్ పేజ్ డ్యూ టు ఇట్ ఇస్ నాట్ యాజ్ ఏ సెటప్ యాజ్ ఏ బయర్. ఇష్యూ ఎలా రైజ్ చేస్తామంటే ఇలా రైజ్ చేస్తాం. నాట్ ఏబుల్ టు ఓపెన్ ద PO పేజ్ డ్యూ టు we don't have setup as a buyer. తెలియాలి కదా వాడికి దేనిపైన మనం ఈ టికెట్ రైజ్ చేసినా కదా వాడు తెలిసేది ఏం ఇష్యూ, ఎందుకు రైజ్ చేస్తున్నాం అనేది. సో కావాలంటే షార్ట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది షార్ట్ డిస్క్రిప్షన్ అండ్ ఫుల్ డిస్క్రిప్షన్ అంటే మీనింగ్ ఏం చెప్పండి? వాట్ ఈస్ ద షార్ట్ డిస్క్రిప్షన్ అంటే ప్రాబ్లమ్ సమ్మరీ లేదా ప్రాబ్లమ్ డిస్క్రిప్షన్ ఎటైనా ఒకటే, లేదా షార్ట్ డిస్క్రిప్షన్ ఫుల్ డిస్క్రిప్షన్ మీనింగ్ చెప్పండి. జస్ట్ 2 పాయింట్స్ తక్కువ. షార్ట్ డిస్కషన్ అంటే